అబ్బా! అసలు 'బాహుబలి' యుద్ధానికి వచ్చినట్టే ఉంది. ఎంత చక్కగా ఉందంటే, ఏదో రేస్ పెట్టుకున్నట్టే షిప్‌లన్నీ ఒకేసారి జుమ్ము జుమ్ముననే సౌండ్‌కే నాకు చెవులు పగిలిపోతున్నాయి. ఎంత సౌండింగ్‌తో ఎంత బాగొస్తున్నాయంటే, చూస్తానికే నాకెంత కన్నుల విందుగా ఉందంటే, అంత బావుందండి. ఒక్కసారన్నా ఎక్స్‌పీరియన్స్ చేయాలండి ఇది అందరి లైఫ్‌లో. చాలా అంటే చాలా బావుంది. ఇది వియత్నాంలోని హాలాంగ్ బే అండి. ఒక నైట్ అంతా మనం క్రూజ్‌లో ఉంటామనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ మళ్ళా అందరం వెళ్ళిపోతాం కదా! వెళ్ళిపోయే టైంలో షిప్‌లన్నీ ఒకేసారి కదులుతాయండి. అదే ఫార్మాట్‌లో జరుగుతుంటది కదా! ప్రతీది కూడా. అయితే అన్నీ ఒకేసారి కదిలి వస్తా ఉంటే, ఆ షిప్‌లో అన్నీ ఒకేసారి రేస్ పెట్టుకున్నట్లు వస్తా ఉంటే కన్నుల విందుగా ఎంత బావుందంటే చూస్తానికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఆ చుట్టూ కొండలు వెనకాల నుంచి ఒక పొగమంచులాగా అప్పుడే తెల్లారుతా ఎంత చక్కగా ఉందంటే చూస్తుంటే మబ్బులు లేచున్నాయండి అప్పుడే వర్షం పడడానికి. చాలా చక్కగా ఉంది చూస్తుంటే సినారియో కూడా వాటర్ అలా కదిలి వెళ్తా ఉంటే, వాటర్ అలా పాస్ అవుతా ఉంటే చాలా అంటే చాలా బావుందండి. ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలండి. ఇదైతే క్రూజ్ అండి. మంచిగా ఇలాంటి క్రూజులు చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడంతా కూడా కొంచెం ఈ హాలాంగ్ బే అంటే కొంచెం కొండలు ఎక్కువ ఉంటాయండి. కొండల మధ్యలో మనం వెళ్తా ఉంటే సీనరీ చాలా బావుందండి. చూడండి అది మార్నింగ్ అది మేఘాలు వచ్చి వాటర్ తీసుకెళ్తే తాగుతాయి అంటారు కదా! మేఘాలు, కొండలు, నీళ్లు స్నేహం చేసుకున్నట్లు ఎంత 3 కలిసిపోయి ఉన్నాయి. ఆకాశం, నింగి, నేల స్నేహం చేస్తూ కలిసిపోయి ఎలా ఉన్నాయి. అలా అంత బావుందో ఒక్కసారి చూడండి. మీకే అర్థమైతుంది కదా! కనిపిస్తుంది కదా! ఎంత చక్కగా ఉందో చూస్తానికే మంచిగా అనిపిస్తుంది. ఇదంతా ఏమో బాల్కనీ ఏరియా అండి. అందరూ ఇక్కడ మార్నింగ్ చిల్ అవుతూ ఉంటారు. కాఫీ తాగుతూ చాలా బావుంటదండి షిప్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. మనం ఇది తప్పించుకోవడానికండి వాటర్‌లో మునిగిపోకుండా మనం సేఫ్ గార్డ్ లాగా బావుంటదండి. చూడండి వాటర్‌లో సీనరీ మేఘాలు అదిగో దిగొచ్చి కొండ మీద ఉన్నాయి చూడండి. కనిపిస్తుంది కదా! క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. మనకి చూస్తుంటేనే ఇవేమో షిప్‌లండి. ఒక బ్లూ కలర్ షిప్ ఏమో మనం వచ్చేది. చిన్నదేమో మనకి ఫుడ్ సర్వ్ చేసేదండి. అంటే ఒడ్డు నుంచి మనకి ఏదైనా ఫుడ్ అర్జెంట్‌గా కావాలంటే వెళ్లి తీసుకొచ్చేదనమాట. మనం ఉండే క్రూజ్ ఏమో ఎప్పుడు వాటర్‌లోనే ఉంటది. కాకపోతే అటు ఇటు మూవ్ అవుతుంటదనమాట. కొంచెం మనకి వాటర్‌లో కదులుతున్నది ఉండాలి కదా! మూవ్‌మెంట్ కోసం అదనమాట అండి. చిన్న దాంట్లో మనం ఒడ్డు నుంచి ఈ షిప్ దగ్గరికి మనం చిన్న దాంట్లో అది ఆ బ్లూ కలర్ కనిపిస్తున్న దాంట్లో వస్తామనమాట. మనల్ని షిప్‌లో తీసుకొచ్చేది. పక్కదేమో ఫుడ్ కానీ, ట్రాష్ కానీ అటు ఇటు సప్లై చేసేదనమాట. చాలా బావుంటదండి. వన్ డే ట్రిప్ ఇది చాలా బావుంటది. వన్ డే కావాలంటే వన్ డే, 2 డేస్ కావాలంటే 2 డేస్ అండి. ఇదైతే రూము. మనకి లాకింగ్ సిస్టమ్ ఉంటది. మనకి ఐడీ కార్డ్ లాంటిది ఇస్తారు. ఆ కార్డ్ పెడితేనే ఓపెన్ అవుతది. బెడ్ అండి 2 పీపుల్స్‌కి సరిపోతదనమాట. మనకి బాల్కనీ ఏరియా కూడా ఉంది. ప్రతి రూమ్‌కి బాల్కనీ ఉంటదండి ఈ షిప్స్‌లో. డోర్ తీసి చూపిస్తాను కదా! ఇది ఇద్దరు కూర్చోడానికి ఇద్దరు పీపుల్స్ సరిపోతదండి. రూమ్ అయినా కానీ, బాల్కనీ అయినా కానీ బావుంటది. చిన్న పిల్లలైతే వెళ్ళొచ్చు. ఫ్యామిలీ కూడా వెళ్తారు. అయితే ఇంకా సేఫ్‌గా ఉండాలనమాట. చిన్న పిల్లలు కదా! కొంచెం వాటర్‌లో కొంచెం డేంజరస్ ఉంటది కాబట్టి పిల్లల్ని జాగ్రత్త చేసుకోవటం అనమాట. అదేమో వియత్నాంలో ఫుడ్ అమ్ముకుంటూ ఉంటారు కదండీ! వాళ్ళు చిన్న బోట్ ఏసుకొని మోటార్ తోటి రన్ చేసుకుంటా ఉంటారనమాట. ఫుడ్ ఉంటది కదా! చిప్స్ ప్యాకెట్స్ అని, కూల్ డ్రింక్స్ అని అవి అమ్ముకుంటూ ఉంటారనమాట వాళ్ళు. అదిగో చూడండి చక్కగా ఉంది. మబ్బులు మేఘాలు దిగినాయి. ఇగో కొండ మీదకి ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే మేఘాలు కొండ మీద దిగి రావటం ఎంత బావుంది. ఇది 3 ఫ్లోర్‌లు కనిపిస్తున్నాయి కదండీ! కింద 2 ఫ్లోర్‌లు రూమ్స్ ఉంటాయనమాట. బాల్కనీ రూమ్స్ అన్నిటికి అటుపక్క, ఇటుపక్క. పైన ఏమో అంతా డైనింగ్ ఏరియా కానీ, పార్టీ ఏరియా కానీ ఉంటది. అది పైన ఇంకా పైన అయితే మనకి స్విమ్మింగ్ ఏరియా ఉంటది. చిల్ అవ్వడానికి మంచిగా ఉంటదనమాట. మీకు అది కూడా చూపిస్తాను మన రూమ్‌లో. రూమ్ చూపిచ్చా కదా! బాత్రూమ్ అయితే ఇంకా సూపర్ ఉంటదండి. కంఫర్టబుల్‌గా ఉంటది బాత్రూమ్ అయితే. బాతింగ్ టబ్ ఉంటది, షవర్ ఉంటది. మనకి షాంపూ, టవల్స్ అన్నీ ఇస్తారండి. సబ్బులు కానీ అన్నీ ఇస్తారనమాట. పేస్ట్, బ్రష్‌తో సహా ఇస్తారు. మనకి బాత్రూమ్ చాలా చక్కగా ఉంటదండి. కబోర్డ్ వేరుగా ఉంటది. అన్నీ చాలా చక్కగా ఉంటాయనమాట. బట్టలు పెట్టుకోవటానికి కానీ నాకైతే చాలా నచ్చింది. ఇదిగోండి ఇది చిన్న క్రూజ్ అనమాట. చిన్నవి, పెద్దవి మన బడ్జెట్ బట్టి ఏదైనా మీ బడ్జెట్ ఎఫర్ట్‌ని బట్టి మనకి మంచిది దొరుకుతదండి. అన్నీ బానే ఉంటాయి. ఏది తీసేత్తగా అయితే ఉండదు. చక్కగానే ఉంటాయనమాట. ఇంకా అది మీ బడ్జెట్‌ని బట్టి పెద్ద షిప్‌కి పెద్దగా అన్నీ ఉంటాయండి. అన్నీ మనకి ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటదండి. లగ్జరియస్‌గా ఉంటది. ఫుడ్ అయితే మటుకు నువ్వు తిన్నంత తినొచ్చు. డిజర్ట్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటది, మీట్ ఉంటది, వెజ్జీస్ ఉంటాయి. ఏది కావాలంటే అదండి. నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ అంతా నీట్‌గా ఉంటదనమాట. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటదండి. ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇది ఫారెన్ ట్రిప్స్ అనే మీరు వెళ్ళలేకపోవచ్చు. మన ఇండియాలో కూడా ఉంటాయండి. ఇండియాలో కూడా వైజాగ్ కానీ, ఇంకా ఆంధ్ర కానీ ఎంత ఉంటదండి. ఎళ్లి చూసేయొచ్చు అనమాట. ఇప్పుడు చీరాల్లో కూడా ఉంటుంటాయన్నమాట. ఇలాంటి క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ ఎవరిష్టం వాళ్ళండి. చాలామంది అయితే బర్త్‌డేకి వస్తుంటారనమాట. ఎందుకంటే ఈ బర్త్‌డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నామని వాళ్ళకొక మంచి మెమోరీస్ ఉంటాయి కదా! యానివర్సరీస్ కానీ, బర్త్‌డేస్‌కి కానీ వస్తూ ఉంటారనమాట. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇదే అండి.
అది ఎప్పుడు వాళ్ళ వెనకాలే ఆ బోట్ వెనకాలే కట్టేసుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట. 2 days ఉండే వాళ్ళు ఉంటారు కదా, 1 day ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. 1 day వాళ్ళు అయిపోయిన తర్వాత ఆ చిన్న బోట్లో ఈ బోట్లో ఎక్కించుకొని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడితే అక్కడ న్యూ బ్యాచ్ రెడీగా ఉంటారనమాట. ఆ రోజుకి బుక్ చేసుకున్న వాళ్ళు వస్తారు కదా వాళ్ళు. ఇక్కడ చిన్న బోట్లో ఏమో సప్లై చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు, ఏదన్నా ఫుడ్ అమ్ముకుంటూ ఉంటారనమాట. ప్రతి బోట్ చుట్టూరు తిరుగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం కూడా వాళ్ళు పరిగెడుతూ ఉంటారు కదా, అదనమాట. బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. మంచిగా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బాల్కనీ మీకు బోట్ పైన కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తానమాట. సినారియో అంతా సూపర్గా ఉంటుంది. నైట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. పైది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదంతా పైన అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసుకొని ఎంజాయ్ చేసిన తర్వాత ఈ చైర్స్ మీద వచ్చి చిల్ అవుతారనమాట. మీకు అందరికీ తెలిసిందే కదా, మనకు బీచ్లో కూడా చూపిస్తుంటారు. ఇలా ఉయ్యాలలు కానీ ఫోటోషూట్ కానీ తీసుకోవాలనుకుంటే మంచిగా ఫొటోస్ కూడా బాగా వస్తాయి అనమాట. వెనకాలంతా వాటరు, కొండలు మంచిగా ఉండి ఇలాంటి వాటిలో ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది కదా. మంచిగా ఫొటోస్ కూడా చాలామంది ఫోటోషూట్ కూడా వస్తుంటారనమాట. ఇలాంటి వాటికి సినారియో బాగుంటాయి అని చెప్పేసి. ఇదంతా నైట్ చూడండి, పైన షిప్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో, అన్ని పక్క ఇల్లు లాగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. నైట్ టైం అయితే లైటింగ్స్ తోటి ఇంకా ఫుల్గా ఉంటుంది. సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేస్తుంటారు కదా నైట్ టైం, పార్టీస్ చేసుకుంటూ ఇంకా బాగుంటుందండి. ఇదైతే చూడండి పై నుంచి ఇదంతా వ్యూ అనమాట. ఎంత బాగుందో కదా. కొండలండి, ఈ కొండలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. ఈ హౌలాంగ్ బేలో ఒక 2000 కొండల దాకా ఉంటాయండి. ఒక్కటిగా ఒక 10-20 తక్కువ 2000 కొండల దాకా ఉంటాయి. ఈ కొండల మధ్యగానే షిప్పులు ప్రయాణిస్తూ ఉంటాయి అనమాట. మంచిగా ఈ ట్రిప్స్ బాగుంటాయి అనమాట. కొండల మధ్యలో ఈ కొండల మీద కోతులు కూడా ఉంటుంటాయంట. నాకైతే కనిపించలేదు, కనిపిస్తాయేమో అని చూశాను, కనిపించలేదు. మనకి చిల్ అవటానికి మనకి టైం కూడా సెట్ చేస్తారనమాట. అంటే దీంట్లోనే సముద్రంలోనే మనమే చిన్న పడవలు వేసుకొని వెళ్ళేటట్టు కాయాకింగ్ అని ఉంటుందండి. కాయాకింగ్ బోట్లు ఇస్తారు, మనకి నేర్పిస్తారు కూడా. సింపుల్గానే అండి, ఎలా నడుపుకోవాలి సెల్ఫ్గా అని చెప్పి నేర్పిస్తారు. నేను కూడా చేశానండి, చాలా బాగుంది. తెలియనప్పుడు భయం ఏమి ఉండదు కదండి. సో నేను భయం ఏమి లేకుండా దిగి వెళ్ళి అంతా మంచిగా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను, అమ్మో పడుంటే ఏమయ్యేదా అని చెప్పేసి. అప్పుడు దాకా నాకు భయమే పుట్టలేదు, భయమే తెలియలేదు. అంటే లోతు తెలియనప్పుడు భయం కూడా తెలియదు కదా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అది ఎంత లోతు ఉంటుందో, అమ్మో పడుంటే ఏమయ్యేదో అని చెప్పేసి చాలా భయం వేసింది. తర్వాత రియలైజ్ అయిన తర్వాత షాక్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళాలంటే అమ్మో భయం పుట్టిద్ది, షిప్ అయితే ఎక్కుతా కానీ మళ్ళీ కాయకింగా చేయలేనేమో అని భయం పుడుతుంటుంది. అది ఎక్కినంతసేపు చక్కగా ఎంజాయ్ చేశాను, కానీ తర్వాత తెలిసేసరికి భయం పుడతా ఉంది. ఇది అయితే పైనంతా ఇదండి బాల్కనీ, ఇక్కడే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది వచ్చేయడం లవ్ షేప్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎక్కచ్చు, ఎందుకంటే తొక్కులోతే ఉంటుంది కాబట్టి. ఏదో జస్ట్ చిల్ అవ్వడానికి అందరూ అలాగా బాగుంటుంది అనమాట. ఫొటోస్ కానీ అన్నీ తీసుకుంటుంటారు కదా మంచిగా. ఇది చూడండి సినారియో బాగుంది. మీకు ఎలా ఉందో, నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మంచి ఇంటర్నేషనల్ కంటెంట్ని మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ఈ వీడియోకి 100 సబ్స్క్రైబర్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది కొత్త ఛానల్ అనమాట. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే కదండి మేము ముందుకు వెళ్ళేది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ప్రతి సబ్స్క్రైబర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కౌంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ నుంచి స్టార్ట్ చేయండి కౌంట్ అనేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు అంటే నాకు తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏంది, నేను ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు సజెషన్స్ ఇవ్వండి. మీరు సజెస్ట్ చేయడం వల్లే కదా నాకు కొంచెం బూస్టింగ్గా కూడా ఉంటుంది. నేను ఎంకరేజ్ అవ్వగలను, ఓహో ఇది చేసుకోవాలా అని. చూస్తున్నారు కదా, ఇలాంటి వీడియోస్ ఇంకా మంచిగా చేయాలి అని అంటే నాకు ఎంకరేజ్మెంట్ కావాలి కదండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చూపిస్తాను. ఎలా ఉంది ఏంటి మీరే నాకు చెప్పాలన్నమాట. అదండి, మరి ఏమనుకుంటున్నారో ఏంటి మీ ఇష్టం అనమాట. చూడండి మంచిగా ఎంజాయ్ చేయండి మన వీడియోస్ని. ఇంకా చాలా పోస్ట్ చేశాను అనమాట సౌత్ కొరియాలో కూడా. ఇది వియత్నాం కదా. ఈ ప్రైజెస్ ఏమన్నా కావాలి అని అంటే కామెంట్ చేయండి. ప్రైజెస్ ఎంత ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మంచిగా షేర్ చేసుకుంటాను. ఇది ఏంటి అనేది, మీకు ఎంత కావాలి ఏంటి అనేది మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా పక్క బోట్లు, ఇదేమో చిన్న బోట్లో మనం వచ్చిందానండి. మనం వచ్చే బోట్లో లోపల ఇలా ఉంటుంది అనమాట. అందరూ పీపుల్స్ ఇది వెళ్తున్నప్పుడు అండి తీసుకొస్తారనమాట. ఇక్కడికి ఇలా తీసుకొచ్చి మనల్ని అంతా చూపిస్తారనమాట.
అక్కడ మనకి టైం టేబుల్గా కూడా చేస్తారనమాట. ఈ టైం ఇది ఈ టైం ఇది అని చెప్పేసి మనకి నెట్వర్క్ కూడా ఉంటుంది, వైఫై కూడా ఫ్రీగా ఇస్తారనమాట. వైఫై ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు, మంచిగా చిల్ అవ్వచ్చు అండి. మనకి వాళ్ళు అంతా షెడ్యూల్ని ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుతారు. ఆ షెడ్యూల్ని బట్టి మనం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఈ టైంకి ఇది ఉంది, ఈ టైంకి ఇది ఉంది అని చెప్పేసి ప్రిపేర్ చేస్తారనమాట. ఇది ఈవినింగ్ టైము, నైట్ టైం అనమాట. చూడండి చాలా బాగుంది. నైట్ టైం అయితే అన్ని బోట్లో నుంచి సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ వస్తూ ఉంటాయి. సాంగ్స్ వింటూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలామంది బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటుంటారు కదా, యానివర్సరీస్ అని, బర్త్డేస్ అని ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాంటి ఫంక్షన్స్ బాగా జరుగుతుంటాయి. ప్రతి బోట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారండి, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో కూడా మనం ఒక పార్ట్ కదా, చాలా బాగుంటుంది అనమాట. అలా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఇదంతా నైట్ వ్యూ అండి. ఎంజాయ్ చేయండి, మంచిగా చూస్తూ ఉండండి. బాగుంది కదా, అలా చూస్తూ ఉంటే చుట్టూ బోట్లు, లైట్ హౌస్ లాగా చాలా బాగుందండి. అన్ని ఇల్లులు వెలుతురుతోటి చీకట్లో సముద్రంలో ఇలా ఒక రేత్రి గడుపుతుంటే చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ ఫుడ్ ఏం పెట్టారు, రూమ్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూపించారు. ఫుడ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తారండి, అది మీరు కామెంట్ చేసి అడిగితే చూపిస్తాను. టార్గెట్ రీచ్ అయితే కనుక ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఫుడ్ గురించి కూడా మంచిగా ఫుడ్ పెట్టేటప్పుడు అయితే మనకి చక్కగా పాటలు కూడా పెడుతుంటారండి, పక్కన పాడుతూ ఉంటాడు లైవ్లో.